అనుకున్నట్టే అయింది. అగ్నిపర్వతం బద్దలైంది. కవిత గుండెల్లో ఇన్ని రోజులుగా దాగిన దావానలం ఒక్కసారిగా బయటకు వచ్చింది. పార్టీపై, సొంత మనుషులపై తనకున్న కోపాగ్నికి కక్కేసింది. ఇక నో కాంప్రమైజ్. తన తండ్రి దాకా వస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని కవిత కన్నెర చేశారు. కేసీఆర్ సిబిఐ విచారణ దాకా వస్తే పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అంటూ తెగేసి చెప్పారు. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు కాసుల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ను ఊబిలోకి లాగి సిబిఐ విచారణ దాకా తీసుకొచ్చారని కవిత కుండబద్దలు కొట్టింది. ఇదంతా సీఎం డైరెక్షన్లో జరుగుతున్న పొలిటికల్ గేమ్ అని కవిత ఆరోపించారు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటుందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోరు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే పార్టీలో పెరుగుతున్న అవినీతి అనకొండల వల్ల తన తండ్రికి పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు. తన తండ్రిపై అవినీతి మరక పడితే వాళ్లకు పోయేదేం లేదు, తన తండ్రి పరువే పోతుందని కవిత ఆగ్రహించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్ను కార్నర్ చేస్తుంటే చోద్యం చూస్తూ నిల్చున్న పార్టీ అగ్రనేతలను కవిత కడిగిపారేశారు. ఖబర్దార్ బిడ్డలారా, మా నాన్నపై విచారణ వేశారు, నా కడుపు రగిలిపోతుంది, దీనిపై ఎక్కడ దాకైనా వెళతానంటూ కవిత ఆవేదన వ్యక్తం చేస్తూ తన అక్కసునంటూ వెలగక్కారు. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తక్కువ ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, రేటు వరకు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజున. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ కాలు వద్దా, దగ్గు మనొద్దా తెలంగాణ? ఇట్లా మాట్లాడతారు. నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తిన్నాడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదు బాబు. తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దానికి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు. తక్కువ సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటుందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోరు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి,
కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి. ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? తన తండ్రి ఏళ్లు కష్టపడి కోటను కట్టుకుంటే కొందరు దయ్యాలు ఆయన పంచన చేరి కూలదోస్తున్నాయని గతంలోనే కవిత ఆగ్రహం వెలగెక్కింది. తన తండ్రి స్థాపించిన పార్టీలో ఎలాంటి అవినీతికి తావులేదని, పార్టీలోని కీలక నేతలుగా ముందు నడిచిన అరాచక శక్తుల వల్లే కేసీఆర్ పై అవినీతి మచ్చపడిందని కవిత మండిపడ్డారు. నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది అలా మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమన్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడారు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు? ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నా తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. మొత్తంగా అనుకున్నట్టు అయింది. అగ్నిపర్వతం బద్దలైంది. కవిత గుండెల్లో ఇన్ని రోజులుగా దాగిన దావాలను ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ పార్టీపై, సొంత మనుషులపై తనకున్న కోపాన్ని కక్కేసింది. ఇక నో కాంప్రమైజ్, తన తండ్రి దాకా వస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని కవిత కన్నెర చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఏంటంటే కవిత కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా ఇటు హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లు 100 కోట్లు నొక్కేశారు, అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందంటూ, తన తండ్రి దాకా వస్తే కూడా ఊరుకోనంటూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రస్తుత పొలిటికల్ సినారియోలో ఇటు కాళేశ్వరం కమిషన్ మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం, దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, ఈరోజు కవిత మాట్లాడడం. రాజేంద్ర, అంటే సొంత పార్టీని మాత్రం ఇరుకులో పెట్టే ప్రయత్నం చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఇటు అసెంబ్లీ ఘాటుగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, జరిగాయి. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఇటు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అంటే ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, కోరిందో, అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కోరిందో, ఈ క్రమంలో కవిత చేసిన కామెంట్స్ అయితే కొంత పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అదే తన ఆక్రోశం అంతా బయటపెట్టారు. మనం నిన్న మొన్నటి వరకు అంటే మనం చూసాం, ఆమె కేటీఆర్ను ఇండైరెక్ట్గా కామెంట్ చేసింది. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకుని కొన్ని కామెంట్ చేసినా మనం చూసాం. అది కూడా అన్ని ఇండైరెక్ట్ కామెంట్సే. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా హరీష్, ఆ తర్వాత సంతోష్ రావులపై చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసాయని చెప్పాలి. ఎందుకంటే
మొత్తం ఇవాళ పార్టీ అంతా కూడా కేసీఆర్ అంతా టార్గెట్గా చేసుకుని ఒక మంచి పని చేసిన ఒక మంచి నాయకుడిని అంత దారుణంగా అధికార పార్టీ సీఎం విమర్శలు చేస్తుంటే అసలు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు అటు కాళేశ్వరం అనేది అవినీతి అంత పెద్ద మొదలు జరిగిందని చెప్తున్నప్పుడు ఈ మొత్తం ఈ అవినీతి మరకలు అనడానికి కారణమైనటువంటి వ్యక్తులను వదిలేసి వ్యక్తులే హరీష్ అతను సంతోష్ రావు వీరిద్దరి వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అనేటువంటి కామెంట్స్ ఆమె దాదాపు నేరుగా చేసినట్టుగా మనం భావించాలి. ఇద్దరిని టార్గెట్ చేసుకుని ఇదంతా కూడా రేవంత్ వెనకాల నుండి చేస్తున్నారు, లోపాయకారి ఒప్పందం వీరి మధ్య ఉంది. రేవంత్ కూడా ఒక సవాల్ విసిరారు ఆమె. అంటే ఇప్పుడు నేను నేరుగా పేర్లు కూడా బయట పెట్టాను కదా, మరి పేర్లు బయట పెట్టినప్పుడు వాళ్ళపై కూడా మీరు ఎంక్వైరీకి ఆదేశించండి, వారిపై కూడా చర్యలకు సిద్ధం కండి అంటూ కూడా ఆమె రేవంత్ రెడ్డికి కూడా సీఎం కూడా సవాల్ విసిన సందర్భం కూడా మనం ఇప్పుడు చూసాం. మొత్తంగా ఆమె చేసిన కామెంట్స్ అంటే ఓవైపు హాట్గా మాట్లాడుతూనే మరోవైపు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అంటే తన తండ్రికి సంబంధించి తన తండ్రికి ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఇంకా పార్టీ ఉంటే ఏంది లేకపోతే ఏంటి, ఆ తర్వాత నేనేమైనా మాట్లాడితే కూడా దాని వెనుక ఒకసారి రేవంత్ ఉన్నారంటారు, లేదంటే కాంగ్రెస్ ఉందంటారు, లేదంటే బండి సంజయ్ ఉన్నారంటారు. ఇట్లా సొంత పార్టీ వాళ్ళే తన టార్గెట్ చేస్తున్నారు. తన లెటర్ బయటకు వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు తన తండ్రికి సిబిఐకి సంబంధించి ఎంక్వైరీ అంటూ ఇప్పుడు ఏదైతే ఆ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో ఆ ఎంక్వైరీకి కోరుతుందో ఈ క్రమంలో తనకు తీవ్రమైన బాధ వేస్తుంది. ఒక హిమాలయ అంత ఎత్తైనటువంటి వ్యక్తి ఆయన తన పెళ్లి చేయడం కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఆర్థికంగా. ఆయనకు తెలంగాణ సోయి తప్ప తెలంగాణ అంటే దానికి సంబంధించిన అభివృద్ధి తప్ప వేరే ఒక ఆలోచన లేదు. దానికి అతనికి సంపాదన కానీ తిండికి సంబంధించి కూడా అతనికి ఆలోచన ఉండదు. అంత గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆమె మాటలు చెప్తూ వచ్చారు. ఓవైపు సొంత పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులపై కామెంట్లు చేస్తూనే మరోవైపు ఇటు అధికార పార్టీపై కూడా కొన్ని చురుకలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవైపు వరదలు వచ్చి తీవ్రమైన ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు, అటు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారిని వదిలేసి కేవలం కేసీఆర్ చుట్టే ఈ ప్రభుత్వం రాజకీయాలు నడుపుతోంది, కేసీఆర్ని టార్గెట్ చేసుకుని అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మా పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ సంబంధించి మాత్రం నాయకులు ఎవరు మాట్లాడట్లేదు అటువంటి ఆరోపణ అంటే గతంలో చేసినటువంటి కామెంటే మళ్ళీ ఆమె చేసే ప్రయత్నం చేసింది. మరి ఈ రోజు కామెంట్ చూస్తుంటే వచ్చే రోజుల్లో జరగబోయే పరిణామాలు అయితే ఎందుకంటే ఆల్రెడీ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో కొంత సంచలనంగా కూడా ఈ వ్యాఖ్యలు మారిన నేపథ్యంలో పార్టీకి సంబంధించి పార్టీ కీలక నాయకులంతా కూడా ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి క్యూ కట్టారు. వరుసగా ఆల్రెడీ కేటీఆర్తో పాటు అటు కేటీఆర్ వెళ్ళారు ఇప్పటికే, ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా చేరుకున్నట్టుగా ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. వీరంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇక నగారం మోగుతున్న ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ ఎట్లా తిప్పికొట్టాలి, దీనికి సంబంధించి మరి ఏం చేయబోతున్నా అనేది మాత్రం ఆసక్తి కలుపుతున్న విషయం చెప్పాలి. నిన్నటి వరకు అందరూ కూడా కేటీఆర్ పేరే ఎక్కువ ఆమె టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. కానీ ఒక్కసారిగా హరీష్ పేరు అంటే మన సంతోష్ రావు పేరు సంబంధించి మాత్రం కొంత ఇండైరెక్ట్గా ఉన్న మొన్నటి అంటే గతంలో జరిగిన స్పీచ్ల ద్వారా అంటే ప్రెస్ మీట్లలో ఆమె మాట్లాడారు. కానీ హరీష్కి సంబంధించి మాత్రం మనం ఎక్కడ కొంతమంది కీలక నాయకులు ఉన్నారన్న తప్ప ఎక్కడ కూడా వాళ్ళ పేర్ల ప్రస్తావన మనకు కనిపించలేదు. కానీ నేరుగా హరీష్ను టార్గెట్ చేసి వారి పేర్లతో సహా ఈరోజు బహిరంగంగా ఆమె మాట్లాడడం ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా కూడా అంటే పార్టీని అయితే ఖచ్చితంగా ఇరుగున పెట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే తన తండ్రికి సంబంధించి అంటే ఆయనకు సిబిఐ ఎంక్వైరీ సంబంధించి ఆదేశించిన తర్వాత ఒక అవినీతి మనకు అందించిన తర్వాత ఇక పార్టీ ఉంటే ఏంది లేకపోతే ఏంది అనేటువంటి కామెంట్లే ఆమె చేస్తూ వచ్చారు. మొత్తంగా పార్టీ ఎప్పుడు కూడా కీలకమైన పాత్ర పోషించలేదు. ఇటు చాలా చాలా అంశాల్లో అంటే కేసీఆర్కి ఈ అవినీతి మనకు అనడానికి కారణమే వీళ్ళిద్దరు. వీరితో పాటు అటు మెగా కృష్ణారెడ్డికి సంబంధించి కూడా వారందరినీ విడిచిపెట్టి ఇవాళ తన తండ్రికి ఈ విధంగా అవినీతిని చేయడం మాత్రం కరెక్ట్ కాదనేటువంటి కామెంట్స్ ఆమె చేశారు. ఇక చాలామంది అధికారుల ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి, పెద్ద మొత్తంలో డబ్బు అక్కడ సేకరించారు, తీసుకున్నారు, గుర్తించారు. అలాంటి అధికారులను వదిలేసి ఇవాళ కేసీఆర్ని టార్గెట్ చేయడం ఎందుకు? అంత గొప్ప ప్రాజెక్ట్ అని నిర్మించారు. ఆయన చాలా దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు. అలాంటి హిమాలయం లాంటి పర్వతం ఉన్నటువంటి ఎత్తైనటువంటి కేసీఆర్పై ఇలాంటి కామెంట్ చేస్తే అది ఎవరికి కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఆయన ఇవన్నీ కూడా తట్టుకొని కడిగిన ముత్యాల్లో బయటకు వస్తారు, ఇవన్నీ ఆయనను ఏం చేయలేమంటూ కూడా ఆమె కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అంటే తన తండ్రికి సంబంధించి తన బ్లడ్లో కూడా కేసీఆర్ బ్లడ్డే ఉంటుంది, తన తెలంగాణ సంబంధించిన వ్యక్తిని ఎప్పటికి కూడా తను తప్పు చేయను అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇటు రెండు రకాలుగా ఆమె మాట్లాడిన తీరైతే కొంత ఆవేదన చెందుతున్నట్టు మాట్లాడారు. ఆ తర్వాత సొంత పార్టీకి సంబంధించి ముఖ్యంగా హరీష్ సంతోష్లను టార్గెట్ చేసుకుని మాట్లాడడం అయితే ప్రస్తుతం
తీవ్రమైన హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇవి ప్రతిపక్షాలు కూడా అస్త్రాలుగా మారే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా రాత్రి 1 గంట వరకు కూడా సమావేశాలు జరిగాయి, ఒక వాడివేడి చర్చలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న కర్తవ్యం ఏంటి, బీఆర్ఎస్ ఎట్లా, ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించి ఎదుర్కోవాల్సిన ఈ పరిస్థితుల్లో సొంత పార్టీకి సంబంధించి అందులో కేసీఆర్ కుమార్తె ఈ విధంగా మాట్లాడడం అయితే ఆ పార్టీ ప్రస్తుతం నాయకులు జీర్ణించుకునే పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చేద్దామనే విషయంలోనే ప్రస్తుతం వారు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి క్యూ కట్టారు. మరి కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, గతంలో అయితే ఎవరు కామెంట్ చేయొద్దు అంటూ చెప్పారు. కాబట్టి కేటీఆర్ కూడా ఎప్పుడు దీనిపై నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంటే కేటీఆర్ కావచ్చు, మిగతా నాయకులు కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు. ఓన్లీ జగదీష్ రెడ్డి మాత్రం కొంత తనను టార్గెట్ చేసుకుని మాట్లాడిన సందర్భంలో మాత్రం ఆయన దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏ నాయకులు కూడా మాట్లాడిన సందర్భం మనం చూడలేదు. అయితే ఇప్పుడు మరి ఎలాంటి దీన్ని ఎదుర్కోబోతున్నారు, ఈ యొక్క కామెంట్స్ను ఎట్లా చేయబోతున్నారని మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో మరి పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుందో చూడాలి. ఏదేమైనా రాజకీయంగా మాత్రం ప్రస్తుతం కవిత కామెంట్స్ అయితే తీవ్ర దుమారం రేపుతున్నట్టు మనం భావించాలి. రాజేంద్ర, అంటే వరుసగా ఒక్కొక్కరి పేర్లు బయటకు తీసుకురావడం, అంటే గత నుంచి కూడా చూస్తున్నారు. ఇటు కేటీఆర్కి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య వైరం జరుగుతుంది, ఇంటర్నల్ వార్ జరుగుతుంది అని. అంటే కేటీఆర్ పేరు ఇప్పటి వరకు ప్రస్తావించకపోయినా ఇటు హరీష్ రావు కానీ లేదా జగదీష్ రెడ్డి కానీ కీలక నేతలందరి పేర్లు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అంటే ఇంకా ఎవరి పేర్లని చెప్పే అవకాశం కనిపిస్తుందా? మరోపక్క పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు నేను బీఆర్ఎస్తోనే ఉన్నాను అంటే ఎక్కడ కవిత వ్యాఖ్యలు చూసినా సరే బీఆర్ఎస్ పార్టీని కించపరుస్తా ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కనిపించట్లేదు. అందులోని వ్యక్తులు వాళ్ళు చేసిన అన్యాయాలకు సంబంధించిన ప్రస్తావిస్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా అంటే తీవ్రమైన నిర్ణయం, ఎవరైనా ఎంతటి వ్యక్తులైనా తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. పార్టీ లైన్ దాటితే మాత్రం, పార్టీకి సంబంధించినటువంటి లైన్ దాటితే ఖచ్చితంగా వారిపై తీవ్ర నిర్ణయాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కేటీఆర్ పదే మాట్లాడారు. మనం చూసాం గతంలో కూడా. అంటే పలువురు మన మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఎవరైనా ఎంతటి వ్యక్తి అయినా కూడా పార్టీకి సంబంధించిన లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ను హద్దులు దాటి మాట్లాడితే ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కూడా వారు చెప్పారు. అయితే ఇప్పుడు మాట్లాడిన కామెంట్స్ ఖచ్చితంగా అవి పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించేవిగా ఉన్నాయి. కాబట్టి మరి దానిపైనే అంతర్గతంగా ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా కేసీఆర్తో చర్చిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఆమె ముందు నుంచి కూడా లెటర్ బయటకు రావడానికి సంతోషే కారణం అనేటువంటిది దాదాపు ఇండైరెక్ట్గా అని తర్వాత చిట్చాట్లో ఆమె చాలాసార్లు ప్రస్తావించారు. అంటే ఆన్ రికార్డులో మనం మాట్లాడిన సందర్భం లేదు, కానీ సంతోష్ పేరు గతంలో కూడా ఆమె ప్రస్తావించారు. ఒక కీలక నాయకుల పేరు మాట్లాడింది తప్ప ఇక్కడ హరీష్ పేరు కానీ కేటీఆర్ పేరు కానీ ప్రస్తావించలేదు. మనంతా అప్పుడు భావించాం కేటీఆర్కి సంబంధించి ఖచ్చితంగా ఆమె కామెంట్ చేస్తున్నటువంటి భావనలోనే మనం దాదాపు ఉన్నాం. అయితే కేటీఆర్కి సంబంధించి అంటే ఈ మధ్యకాలం జరిగిన పరిణామాలు మనం కనీసం రాఖీ పౌర్ణమి రోజు ఆ రాఖీ కట్టకపోవడం, అంటే తను కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాలను కూడా మనం చూస్తూ వచ్చాం. అంటే గ్యాప్ అయితే తీవ్ర స్థాయిలో కనిపించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవైపు అధికార పార్టీపై మనం పోరాటం చేస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో కవిత ఇలా మాట్లాడకూడదు అనేటువంటి భావనలోనే పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఉన్నట్టుగానే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరి కవిత ఆలోచన ఎట్లా ఉంది? కవిత నిజంగానే సొంత పార్టీ పెట్టే ప్లాన్లో ఉన్నారు? ఎందుకంటే ఆమె చిట్చాట్లో అవసరమైతే పెడతాననేటువంటి కామెంట్స్ చేసింది. సో మరి దానికే అడుగులు పడుతున్నాయా? ఆ క్రమంలోనే ఇవన్నీ కామెంట్ చేసిందా? ఓవైపు తను కేసీఆర్ కూతురును, తన బ్లడ్లో అంతా కూడా కేసీఆర్ బ్లడ్ ఉంటుంది, తను తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తిని ఇలాంటి కామెంట్స్ ఆమె చేస్తూనే మరోవైపు పార్టీ అధికార పార్టీపై అంటే ప్రస్తుతం తమ బీఆర్ఎస్ పార్టీ అయితే అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమవుతుంది. కేసీఆర్ను అన్ని మాటలు అంటున్నా కూడా ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు, అంతా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు అటువంటి మాటలు చెప్పింది. అయితే కాళేశ్వరంలో ఏదైతే అవినీతి జరిగిందంటున్నారో అవినీతి అంతా కూడా కారణం హరీష్, సంతోష్ అనే దాదాపు నేరుగా ఆమె బహిరంగంగానే ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా ఆమె కామెంట్ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీటిని ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఎట్లా వాటిని ఎదుర్కోబోతుంది, వాటికి ఎట్లా తిప్పికొట్టబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే హరీష్ చాలా కీలకమైన నాయకులుగా ఉన్నారు. అప్పుడు ప్రస్తుతం పార్టీలో అత్యంత కీలకమైన నాయకులుగా హరీష్ ఉన్న పరిస్థితుల్లో మరి దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ప్రస్తుతం అయితే కేసీఆర్తో అంత ముఖ్యమైన నాయకులతో చర్చిస్తుంది. ఎందుకంటే హరీష్ ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారు. కేటీఆర్తో పాటు మిగతా ముఖ్య నాయకులంతా కూడా
ఇప్పటికక్కడ చేరుకుని ఉన్నారు. అంటే చాలా బలంగానే మొన్న అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశం సందర్భంగా యూరియా కొరతపై చాలా బలంగా మనం గట్టిగా నిరసన తెలిపాం అనే ఒక ఆనందంలో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత కామెంట్స్ ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉన్నట్టయితే ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తను కూడా కవిత కూడా మాట్లాడుతూ ఆ మాట చెప్పారు. అంటే ప్రస్తుతం రాబోయేటువంటి స్థానిక సంస్థలో నా కామెంట్స్ వల్ల కొంత పార్టీకి నష్టం జరిగి ఉండొచ్చు, కానీ తన తండ్రి పైన ఇట్లాంటి అవినీతి మార్గంలో వచ్చిన తర్వాత తను ఇంకా పార్టీ ఎందుకు నాకు అనేటువంటి కామెంటే ఆమె చేసింది. ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం కవితకు సంబంధించిన వ్యాఖ్యలు, కవితకు సంబంధించిన తీరు మాత్రం సంచలనంగా మారుతుంది. మరి ఇవన్నీ ఎట్లాంటి టర్న్ తీసుకోబోతున్నాయి, మరి ప్రతిపక్షాలకు ఎలాంటి బలాన్ని ఇవ్వబోతున్నాయి, వాళ్ళు ఎట్లా వీటిని చూస్తారు, ఎలాంటి కామెంట్లు చేయబోతున్నారు. మరి అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యంగా సీఎం రేవంత్ కూడా హరీష్ వెనుకున్నారు. సంతోష్ రేవంత్ హరీష్ల మధ్య ఒక లోపాయికరం ఒప్పందం కూడా ఉంది. ఇప్పుడు నేను నేరుగా వాళ్ళ పేర్లు కూడా చెప్పాను కాబట్టి మరి రేవంత్ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలంటే కూడా ఆమె ఆ సీఎంకు కూడా సవాలు విస్తున్న సందర్భం చూసాం. మరి వచ్చే రోజులు ఏం జరగబోతుంది, ఇప్పుడు కేసీఆర్తో ముఖ్య నాయకుల సమావేశం తర్వాత మరి ఎవరైనా మాట్లాడతారా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తంగా అనుకున్నట్టు అయింది, అగ్నిపర్వతం బద్దలైంది. కవిత గుండెల్లో ఇన్ని రోజులుగా దాగిన దావాలను ఒక్కసారిగా బయటకు వచ్చింది. పార్టీపై, సొంత మనుషులపై తనకున్న కోపాగ్నిని కక్కేసింది. ఇక నో కాంప్రమైజ్. తన తండ్రి దాకా వస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని కవిత కన్నెర చేశారు. కేసీఆర్ సిబిఐ విచారణ అక్కడ వరకు వస్తే పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు కాసుల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ను ఊవిలోకి రాగి సిబిఐ విచారణ దాకా తీసుకొచ్చారని కవిత కుండబద్దలు కొట్టింది. ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్లో జరుగుతున్న పొలిటికల్ గేమ్ అంటూ కవిత ఆరోపించారు.